ఎటు పోయిండో ఈ ముండ కొడుకు పొద్దు పొద్దుగాలే ఇంకెటు పోతాడు తాగడానికే పోతాడు దున్న పోతు లెక్క వచ్చినా ఎంట పడద్దా తాగబోతు ముండ కొడుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఈసారి పండుగ పోతే రానే రాను నెల రోజుల దాకా అటే ఉంటా చిచ్చి నువ్వు మంచివా గాడిదివా నీ మగునే నీ దున్నపోతు ముఖం గాల పొద్దు పొద్దుగాలే తాగి రాకపోతే నీ కడుపు కొట్టుకపోతే నాది నీ దున్నపోతు ముఖం గాల పొద్దు పొద్దుగాలని ఆకిలి నూకకుంటే ఏంది చెత్తం తీడ వండి నాంతో నాది ఇది బానే ఉన్నది ఆడోళ్ళం పొద్దుగాలు లేచి ఆకిలి ఉడిచి సాంపిజల్లకపోతే ఇంకేం చేస్తాం తాగుపోతలమే పొద్దుగాలనే తాగి కక్కకుంటే ఏం చేస్తాం ఈ మాటలకేం తక్కువ లేదు అయినా బర్రె కుడికి తాగినట్టు రోజు తాగుడేనా నువ్వు నిన్న అన్నం తిన్నావా తిన్నా మొన్న తిన్నా నువ్వు రోజు అన్నం తింటే ఏం లేదు కానీ తాగుపోతుందే రోజు తాగితే తప్పేందే కాలుకెత్త మెడకెత్తావు మెడకెత్త కాలుకెత్తావు నీతో ఉండు కష్టమేగా మరి నాతో ఎందుకుంటావే పోయి ఇంట్లుండు ఇట్లనే పిచ్చి పిచ్చి మాట్లాడితే దౌడ పంట ఒక్కటి జరిగితే దౌడ పళ్ళని రాలాలి ఏమనుకుంటానవో నువ్వు గిట్టే రోజు నా ఎంట పడ్డావనుకో కంత మీదకి వెళ్ళి జరిస్తే కళ్ళు బయట పడాలి ఏమనుకుంటున్నావు నాకంత మీదకి వెళ్ళి జరుతావా ఏదా సర్దుదా ఏంది నా దవడ మీదకి వెళ్ళి చేస్తావా సర్దుదా ఏంది చూస్తున్నావు గుడ్లకు బొమ్మకందానా కొట్టు భర్త తాగొచ్చి కక్కితే ప్రేమతో నీ ఎత్తిపోయాలి కానీ నువ్వేందే కుక్క మరిగినట్టు మరుగుతున్నావు అది ఎత్తిపోయి లేదంటే కాలు ఇరగొట్టి పొయ్యిలో పెడతా ఏమనుకుంటారో నన్నే కొడతావే ఉండే నీ సంగతి చెప్తా నన్నే కొడతావే సావు నీ తాగబోతు ముఖంలో చెప్పులు ఊకనన్నా పెళ్లి చేసుకుంటే అంత నా కర్మ రోజు ఇదే కొలిపాయే నన్ను చేసుకున్నాడు నీ అదృష్టమే ఎంత పని చేసినవరా తాగబోతు ఉండ కొడక ఎంత పని చేసినవరా నువ్వు ఏయ్ ఇంకొక దెబ్బ కొట్టినావు అనుకో వేసి పడేస్తా పెన్లామని కూడా చూడా కొడితేనేమో కొట్టిందంటారు ఒకసారి ట్రాక్ అయి తాగబోతోడు ఏం చేసిండో చూపిస్తా ఇగో చూడక్క రాత్రి బక్క తాగచ్చాడు ఎటు సోయిలోక పక్క బట్టల్లా తొలిగిపోయిండు ఇంత అద్దుమానమా మళ్ళా పొద్దు పొద్దుగానే బగ్గ తాగచ్చి ఆకిట్లా కక్కిండు ఇక ఇట్లా వేసినాక కొట్టకుంటే ఇంకేం చేయాలి చెప్పక్క ఏం చేసేది గిదా అయ్యా అవతలి కోడికి పక్క బట్టలు అన్న అయ్యా పోడు గిదా అయ్యా నీ బుద్ధి మాసక్కనే ఉన్నావా నువ్వు ఆ తీడికైనా కానీ మంచిగా అనిపించేది పక్క బట్టలు పోతావు అవతలి పోతే పొద్దు పొద్దుగానే తాగొస్తావయ్యా నీకే బుద్ధి నాదయ్యా రెండు కలిగి లేడు ఈ తాగబోతోడు ఎటు పోయాడో కనబడక ముందే మా అవ్వగారి ఇంటికి పోవాలి కనబడితే ఆయనతో నన్ను పోనీయాడు నన్నే కొడతావే ఈ పండుగకు మీ అవ్వగారింటికి ఎట్లా పోతావో చూస్తా
టిక్ టాక్గా తయారయ్యి ఏడిగిపోతున్నావే? ఇంకేడికి మా అవ్వగారింటికి పోతానా పండుగకు. ఎందుకు? మా నోళ్ళే జరగదా పండుగ? మీ అవ్వగారింటికి ఎందుకు? ఏంది నీతోటి పండుగనా? పోయి తాళ్ళలో దాగి పండేటోనివి, నీకెందుకు పండుగ పబ్బాలు? ఏంది తాగి తాళలో అంటున్నా? ఎట్లాగాని వస్తున్నాను నీ కళ్ళకు. ఏ నేను ఇయ్య ఇది? అరే ఇది బా. బ్యాగ్ ఇయ్యి, ఇయ్యకుంటే మంచిగా ఉండదు చెప్తానా. నిన్నే బ్యాగ్ ఇయ్యి. బ్యాగ్ ఇవ్వంటే బ్యాగ్ ఇయ్యి. మీ అవ్వగారింటికానే కాదే పండుగ. మంచి మాట చెప్తానా, బ్యాగ్ ఇయ్యి, లేకపోతే కొట్టేదాకా చూసుకోకు. ఈడ కూడా పండుగనే ఉన్నాడు. బ్యాగ్ ఇవ్వంటే ఊరికి పోతుందట. ఊరికి బ్యాగ్ ఇయ్యి. ఎట్లా పోతుందో చూస్తా. ఊరికి లేదేం లేదు. నా బ్యాగ్ నాకు ఇస్తే నేను పోతా. నాకు పిచ్చి లేపక చెప్తున్నా. నువ్వు నన్ను తిట్టు కొట్టు, బ్యాగ్ ఇయ్యా నిన్ను ఊరికి పోనీయా. సరే ఇయ్యకు. అందులో 4 చీరలును 500 రూపాయలు ఉన్నాయి, ఉంచుకో. అందులో పట్టు చీర కూడా ఉన్నది, అది కట్టుకొని బతుకమ్మాడు. నేను పోతానా? ఏయ్ ఏడికే? తాకుంటుండు నువ్వే, నేను పోతాను ఇక. వస్తాను రాను మీ ఇంటికి ఒక అన్నయ్య. ఏయ్ ఏడికే? ఏంటి మీద మీద కట్టాను? కుడతావా? కుట్టు మరి కొట్టు. నేనెందుకు కొడతానే? ఏయ్, ఎట్లా పోతావు? ఏం చేస్తాను? అరే నిన్నే ఓయ్ ఇప్పుడు ఎట్లా పోతావు? ఇడువు. ఏం చేస్తాను? ఇడువు. నువ్వు ఓను అనేదాకా ఇసబెట్ట ఎట్లా పోతావు? నన్ను కొట్టి చంపినా సరే ఇక. నీ మొండి మొల్లారని తెంప గింత మొండను ఏంది? నన్ను మా అమ్మగారింటి పోనీయవా? పండుగ ఎక్కడిదక్కడ అయిపోయేదాకా నిన్ను ఎటు పోనీయా, ఈయన్నే ఉండాలి. అరే ఏడాదికి ఒక్క దినం నిమ్మలంగా పండుగ కూడా చేసుకోనియవా? మనకి ఇల్లు లేదా? మన ఊళ్ళో బతుకమ్మ పండుగ జరగదా? నిమ్మలంగా ఈయన్నే చేసుకో పండుగ. ఏం మనిషివి నువ్వులే. ఇదా ఎట్లా పోతావు? హలో అక్క, ఏడు నువ్వే తప్పురా. ఇక రోడ్డు మీద ఆయన ఏడికి రాచేది? ఈ తాగుబోతు వాడుకవు రానిత్తలేడు. నువ్వే రారా ఇడికి. అయ్యో బాగా పడ్డావా? సరే దిగి వస్తున్నా. డబ్బులు రారా నువ్వు? ఇగో వదులు. నువ్వు నా కాలు గుంజుకొస్తానయి. ఇసిబెట్ట లే వదులు. అరే మీ అక్కను దొరకడానికి నన్ను ఎందుకు దొరికొచ్చినవురా? అరే నా కుర్చీ వస్తాను నేను దొరకపోతా. అసలు మా అక్కల ఇంటికి వస్తాను నేను దొరకరానారా? నోరు మూసుకొని కూసో. సపరేట్గా కానీ పెళ్లి చేసుకోరా, రోజు నీతోనే ఉంటా. మీ ఇంట్లో పోయి రష్ చేసుకుంటా. సిగ్గు లేరా నీకు? ఏంది బాబా మా అక్కని గట్ల పట్టుకున్నావు? ఇచ్చిపెట్టు, నేను మా అక్కని ఇంటికి తోలుకోతా. నువ్వారా బామ్మది? మీ అక్కను దొరకపోతే నాతో సంసారం ఎవరు చేస్తారా? నువ్వు చేస్తావురా? అరే మీ బాబుకి ఇంత తాగుపోతాడురా. ఏం చేస్తాం రా? అరే ఏదో ఒకటి చెప్పి తోలుకుపోర్రా నన్ను, ప్లీజ్ రా. ఎవరు సపరేట్ నేను ఏదో నోటి చేస్తా. బావా ఓ బావా లేవే, ఒక పెక్కేసేద్దాం. ఇంద్రా నువ్వు నాతో తాగుతావా? నీతో తాగకుంటే మా అక్కతో తాగన్నాయే. అయితే ఉండరా బామ్మది, వస్తున్నా, తాగుదాం. అరే మీ అక్కని దొరుకోమని చెప్పి తాని పోమంటేదిరా. అరే మా బావని తాగని దొరికిపోయి అటే ఆగం చేసి వచ్చి మా అక్కని దొరుకుని పోదాం రా. ఇంకొక సపరేట్ నేను దొరికిపోతాగా. ఏమైంది బావా? మా అక్కకు ఇసుపెట్టి పోయి తాగుదాము. లేవు ఎందుకు? నీకు తెలియదు, లేవు. ఇంట్లో బా. ఇంట్లోకి ఎందుకు? నోరు మూసుకొని సపరేట్గా నడవే. ఓ అక్క బావని ఒర్రియకే జర ఇంట్లో పోయి బావ చెప్పినట్టునే బావని తానికి దొరికిపోయి ఆగం చేస్తాం. నువ్వు ఇంట్లో పోతే వచ్చి దొరుకుతాం. ఏం చేస్తున్నావు?
నేను దియ్యా, నువ్వు ఇంట్లోనే ఉండు. ఏందే గింత ఘోరంగా ఉన్నావు? అక్క ఇంట్లో వేసి తాళం ఎందుకు వేసినవే? అరే ఎప్పుడు ఏం చేయాలో నాకు మా తెలుసు. ఇప్పుడు తాగనీకి వస్తారా రారా? పోదాం అక్క, ఉండే మళ్ళీ వస్తాం. రే ఉండు, ఇది కోసి వస్తా. అక్క అరే తమ్ముడా, ఈసారి కూడా ఇక్కడనే ఉండాలారా? ఈ పండుగకి మీ బాగా తోలేటట్లు లేడురా, ఏమైనా చేయరా? అక్క నువ్వు ఏం బాధపడకే, బావ నాట ఆగం చేసి ఖచ్చితంగా నేను దొరకపోతున్నాయి, సరేనా? సరేరా. సరే పర ఒక మెల్లగా మెల్లగా రాయే గిట్రా. అదే ఎక్కిగా చూసారా? బావా ఎందుకు ఇట్లా చేస్తున్నావే? మా అక్కను పంపించచ్చు కదనే, ఉత్తప్పుడు అంటే పంపించవు, ఈ పనులకన్నా తోలేవా? మరి మీ అక్కను తోలిస్తే ఈడ బతుకమ్మ ఎవరు చేయాలరా? అరే నువ్వు కూడా రాయే మాతోని అందరం కలిసి చేసుకున్నావాడ పండుగ. నేను మీ ఊరికి నేను తెల్లారు లేస్తే తాగుతా, ఊగుతా, తిక్కలేస్తే ఎవరినైనా గెలుకుతా. అప్పుడు మీరే అంటారు ఎందుకు వచ్చిండ్రా అని. అవసరమా? నువ్వు రావు, మా అక్కను తోలియవు, ఎట్లనే గిట్ల అయితే? పోయినా సార్ కూడా తోలియలే, ఎందుకు బావ మా అక్కని ఇంత ఇబ్బంది పెడుతున్నావు? మీ అక్క చేసే చేష్టలకు గిట్లనే చేయాలరా. ఏం చేసింది మా అక్క? తాగి ఇంటికి పోతే సుక్కలు చూపిస్తుందిరా. సుక్కలా అంటే ఏం చేస్తుంది? అరే ఇట్లా కాదురా, మీకు అర్థమవుతాడు చెప్తా. లేవురు ఒకసారి, లేవుర్రా. అరే నువ్వు మీ అక్క లెక్క చెయ్యి, ఇది ఇల్లు అనుకో, నేను తాగొస్తా. సరే రాపో. అరే నువ్వు పక్కింటి ఆమెవు. ఇవాళ కూడా తాగొచ్చినావు ముండ కొడుక. నువ్వు మారవా ఇక? ఏందే నగరాలా, బాగా బలిసితన్లాడుతున్నావే నువ్వు. ఒకవేళ తాగొచ్చి ఎట్టు ఏర్పడతలేదా? చూడే అక్క ఎట్లా చేస్తుండో. నరికి పోగులు పెడతా. నీ అవ్వ ఏమనుకుంటున్నావా? ఏందయ్యా ఇది? తాగొచ్చి పెళ్ళాన్ని కొడతావు, సిగ్గుండాలేమన్నా? కొడతా తిడతా, నా పెళ్ళాం నా ఇష్టం. నిన్ను కొట్టలేదని నువ్వు ఫీల్ అవుతున్నావే, బోర్డు సొద్దానా? నీ గడుసు ముఖం కాల గామనికని తిడుతున్నావు ముండ కొడుక. కొట్టుడు కాదే, సంపి బొంద పెడతా. నీ అక్క ఉండ్రి. ఉండురే, ఉండురే. చూసినావరా, మీ అక్క రోజుకి ఇచ్చిన ఇబ్బంది పెడుతుందిరా నన్ను. తాగొచ్చి నిమ్మలంగా వందామంటే పంటనిస్తలేదు. తిట్టుడే తిట్టుడు. అది తిట్టింది కాక పక్కింటలతో తిప్పిస్తుందిరా. అందుకే ఇట్లా చేసిన. ఏమనుకుంటున్నావు చూడు. బావా నేను ఏమో అనుకున్నానే, నువ్వు రోజుకి ఇంత కష్టం అనుభవిస్తున్నావా? బావా నువ్వేం బాధపడకే, నీకు నేనున్నానే, నువ్వేం బాధపడకే, అంత నేను చూసుకుంటున్నా. ఏడవకే నువ్వు అనున్నారు నాకు. మీ అక్క ఒకటే ఇబ్బంది పెడుతుందా? ఏడవకే ఏడవకే, మనం మంది అవుతుందా? నువ్వు ఏడవకు, ఏడవకే ఏడవకే. వెళ్ళది గంత బాగా చదువుకునే ఉన్నదా? ఇంత కష్టాలు పడుతున్నావా? ఏడవకే ఏడవకే, బాగా నాకు అర్థమైందా? నువ్వు ఒక పెగ్గు లోపల పెగ్గేసిన లోపల బాధంతా పోతుంది. తాగు నువ్వు తాగు. ఏడవకే, నేనున్నా. నాకు అర్జెంట్గా అవతలకి వస్తుందా? చూపిస్తా. పోరా తాగే కూర్చో, నువ్వే కూర్చో కూర్చో. ఇంత బాధపడుతున్నావా? బావా నిన్న కూసే, నాకు ఇది వస్తుంది, పోయి వస్తా, సరేనా? సరే.
అక్క దారి పోయాం ఆ బ్యాగ్ వేసుకో మళ్ళీ బాగా వస్తాం రా దా బండి ఎక్కువ ఎక్కక అరే బామ్మారి, నువ్వు మీ అక్కకు తమ్మినవైతే నేను మొగునిరా. నీకే గంత తెలివి ఉంటే నాకెంత తెలివి ఉండాలిరా? నా కళ్ళు కప్పి పోతారా మీరు? చెప్పుకు బబ్లింగ్ మర్చుకున్నట్టు మాకు ఇట్లా అతుకునేమైంది వదిలేవా ఏమంలోనిగా వదలరా. గింత మొండుకున్నమైంది మాకు గట్ట పండుగకు పంపే నేను వంప ఏంది ఇప్పుడు? మర్యాదగా లేవు మమ్మల్ని పోని ఆడికి వచ్చేదాకా చూసుకోక చెప్తానా. ఏం చేస్తావే నువ్వు ఇడికి వచ్చి నన్ను కొట్టినా తిట్టినా లాస్ట్కు చంపినా దయ్యమయ్యాన నీ అంట పడతా కానీ నిన్ను పండుగకు మాత్రం పోనీయా. చూడు బావా జర దండం పెడుతున్నాయి కాలు ముక్తనే జర ఓనియే. రే పీక్తే మీరు వేకూరి మీ అక్కను మాత్రం తోలియా. ఖబర్దార్ ఎట్లా అయితే అట్లా అవుతుంది ఇక. అరే ఇట్లయితేనే రా మీ బావా. బండి పట్టుకో అక్క 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 కొట్టుకే అది సోషల్ మాకు తీసుకున్నారా అక్క పోయి నువ్వు అరే ఇప్పుడు ఎట్లా పోతారా పొర్రా ఇక. ఏంది బావా ఇప్పుడు ఓనియవు అంతేగా 600 అయినా 106 అయినా పోనీయా. అయిన దానికి ఇన్నే పండుగ చేద్దామే ఎల్లుండే బతుకమ్మ పండుగ పోయి పూజ తెంపుకోదాంపా. నీకు శాత కాదంటే చెప్పు మా తాళం మేము ఇంటికి పోతాం. తెంపుకొద్దాం పరి ఉండు రీనే సంచి తీసుకొస్తా. పువ్వు తెంపుకొచ్చుడేంద్రా మళ్ళా? ఓ అక్క అదే అడవిలో ఆగం చేసి వద్దామే. నీ ఆగం పాడు కానీ మనల్ని ఆగం చెప్తాడు కానీ ఆ తాగుబోతోడు ఏడాగం అవుతాడ్రా. వాడికి పెద్ద ఉంటుంది ఎట్ని అట్లా చేద్దాం తీయే. సరే ఈ పువ్వు తెంపుతా అంటే కూడా కొంగు పట్టుకొని ఉండే అవసరమా? నేనేటో తెంకపోయినట్టు ఎప్పటికైతే తాకుంటా. అరే ఎంతసేపు రా? అరే ఏందిరా నా చీర కట్టించినావు? అరే మా అక్కకు మా బావ వదులుతున్నాడు కదరా జర తప్పదురా తారా. అరే అప్పుడేమో పెళ్లి చేసుకుంటాను ఇప్పుడేమో నిజంగానే చీర కట్టించినావు. అరే రియల్గా పెళ్లి చేసుకుంటావు ఏందిరా?
నర్రాను ముందు ఎంతసేపు దింపుతారు చాలు నడుగురి. బావా ఏడు సరిపోతుంది గడ్డు పోతే ఇంకా మస్తుకుంటుంది. చాలానే చాలదు అసలు ఇది. అక్క దెబ్బ తెంపే. ఎంతసేపే తలకాయ దింపుతుంది నడువ. వేరే షర్ట్ కాడికన్నా పోదాం పాయే. నడువే నడు. అవ్వ ఇక నువ్వు రావే నడు. అరే బామ్మాది నువ్వేడు పోతీరా. అరే నడువే నడు. ఏమైంది చెట్టు కానొచ్చిందా? పూలున్నాయే తెంపుకో ఇక తెంపుకో. మంచిగా తెంపు మళ్ళా సరిపోవాలి ఇప్పుడు ఇక. వా మంచిగా తెంపుకో ఇక చాలా సరిపోయేంత తెంపుకో ఇక. నిమ్మలంగా తెంపుకో ఇక. ఓకే నీతో ఎంత తెంపుకోవా ఇక.